వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు అయినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్లో వచ్చినాగా విన్నారు, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో అబ్జర్వ్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయిపోయే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మొదటగా ఏ రాజ్యాంగ సవరణ కింద 9వ షెడ్యూల్ను జోడించబడింది? ఏ రాజ్యాంగ సవరణ కింద 9వ షెడ్యూల్ను జోడించడమైనది అంటే చేర్చడమైనది అంటే మొదటి రాజ్యాంగ సవరణ కింద ఈ 9వ షెడ్యూల్ను చేర్చారన్నమాట. ఈ 9వ షెడ్యూల్ను 1951 సంవత్సరంలో ఈ మొదటి సవరణ కింద చేర్చారు. మొత్తంగా మనకు 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్ ఏంటివంటే మొదటి షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల యొక్క ఏర్పాటు, వాటి యొక్క సరిహద్దుల గురించి ఈ మొదటి షెడ్యూల్ అనేది తెలుపుతుంది. అదేవిధంగా రెండవ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాల గురించి తెలుపుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి ఉన్నతి స్థానాలలో ఉద్యోగాలు చేసేవారికి ఈ రెండవ షెడ్యూల్ ద్వారా జీతభత్యాలు అనేది ఉంటుందన్నమాట. మూడవ షెడ్యూల్ అనేది ప్రమాణ స్వీకారాల గురించి తెలుపుతుంది. అదేవిధంగా 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల కేటాయింపుల గురించి తెలుపుతుంది. నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఏ షెడ్యూల్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయని. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చాలా ఉంటాయన్నమాట. సో ఈ షెడ్యూల్స్ గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో చేశాను. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఈ షెడ్యూల్స్ గురించి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఒక చిన్న లాజిక్ ఉంది. మీరు ఆ లాజిక్ని ఫాలో అయితే ఈ 12 షెడ్యూల్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 5వ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే షెడ్యూల్ క్యాస్ట్ల గురించి తెలుపుతుందన్నమాట. అంటే గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల గురించి తెలుపుతుంది. ఎక్సెప్ట్ అస్సాం మరియు త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలకు ఎక్సెప్షన్ ఉంటుందన్నమాట ఈ 5వ షెడ్యూల్లో. 6వ షెడ్యూల్లో ఈ అస్సాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలలోని షెడ్యూల్ ప్రాంతాల గురించి ఈ 6వ షెడ్యూల్ అనేది తెలుపుతుంది. అదేవిధంగా 7వ షెడ్యూల్ అనేది ఉమ్మడి జాబితా గురించి తెలుపుతుంది. 8వ షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నమాట, అంటే అధికార భాషల గురించి ఈ 8వ షెడ్యూల్ తెలుపుతుంది. 9వ షెడ్యూల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మేషన్ అంటే భూ సంస్కరణల గురించి ఈ 9వ షెడ్యూల్ తెలుపుతుంది. అదేవిధంగా 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపుల గురించి, 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతుంది. ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తేదీన జరుపుకుంటాము. అదేవిధంగా ఈ 12వ షెడ్యూల్ అనేది మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల యొక్క ఏర్పాటు గురించి తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరాఖండ్ యొక్క ఉత్తరాయణ పండుగని దేనికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఈ ఫెస్టివల్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రాష్ట్రాలు మరియు వాటికి సంబంధించినటువంటి ప్రధాన పండుగల గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మకర సంక్రాంతి. నెక్స్ట్ వన్ విటమిన్ సిలో ఏ యాసిడ్ ఉంటుంది? విటమిన్ సిలో ఏ యాసిడ్ ఉంటుందంటే యాస్బారిక్ ఆమ్లం అన్నమాట. నెక్స్ట్ వన్ ద్వీపకల్ప నది భారతదేశాన్ని 2 భాగాలుగా చేస్తుంది? ఏ ద్వీపకల్ప నది భారతదేశాన్ని 2 భాగాలుగా చేస్తుందంటే నర్మదా నది అన్నమాట. సో ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ భారతదేశ నదీ వ్యవస్థ కూడా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ భారత నదీ వ్యవస్థ గురించి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఆ నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది, ఆ నది యొక్క పొడవెంత, ఆ నదికి ఉపనదులు ఏ నదులు ఉన్నాయి, ఆ నది బంగాళాఖాతంలో కలుస్తుందా, అరేబియా సముద్రంలో కలుస్తుందా, ఆ నది యొక్క ముఖద్వారం ఎక్కడ ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ ఇండియన్ రివర్ సిస్టమ్ భారతదేశ నదీ వ్యవస్థ గురించి ఫుల్ క్లారిటీగా మ్యాప్ పాయింటింగ్ విధానంలో ఒక వీడియోని చేశాను అనమాట. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి.
తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వారికి ఆ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 సంవత్సరంలో ఏర్పాటైన కొత్త వ్యాక్సిన్ ఏమిటి? 2024 సంవత్సరంలో ఏర్పడ్డ కొత్త వ్యాక్సిన్ ఏమిటి అంటే ఫైజర్ బయోటెక్ కోవిడ్ అన్నమాట. ఫైజర్ బయోటెక్ కోవిడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 1857వ విప్లవంలో 1857వ విప్లవంలో నానా సాహెబ్ యొక్క కమాండర్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి తాత్యా తోపే అన్నమాట. ఈ 1857వ సంవత్సరంని భారత స్వతంత్ర సంగ్రామంగా పిలుస్తారు. మొదటి భారత స్వతంత్ర సంగ్రామంగా పిలుస్తారు. ఈ 1857 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే కదా మనకు సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుంది. రాణి లక్ష్మీబాయి గారు ఇలా తాత్యా తోపే వీళ్ళందరూ కలిసి నానా సాహెబ్ వీళ్ళ గురించి టాపిక్ ఉంటుంది కదా, ఈ టాపిక్ని కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 10వ షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ కింద చేర్చడమైనది? 10వ షెడ్యూల్ అనేది ఏ రాజ్యాంగ సవరణ కింద చేర్చడమైనది? 10వ షెడ్యూల్ ఏం తెలుపుతుందంటే పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతుందన్నమాట. ఈ 10వ షెడ్యూల్ అనేది ఈ 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడమైనది అనమాట. నెక్స్ట్ వన్ ఆర్బీఐ యొక్క రెపో రేటు ఎంత? ఆర్బీఐ యొక్క రెపో రేటు ఎంత అంటే 6.25%. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా అన్నమాట. నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క 51వ న్యాయమూర్తి ఎవరు? భారతదేశం యొక్క 51వ న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. భారతదేశం యొక్క 51వ న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ వన్ ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటంటే కెల్విన్ అన్నమాట. నెక్స్ట్ వన్ అశోకుని కాలంలో గుప్త సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది? అశోకుని కాలంలో గుప్త సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది అంటే పాటలీపుత్ర అన్నమాట. ప్రస్తుత పాట్నా నగరము అశోకుని యొక్క గుప్త సామ్రాజ్యము. ఏ రాజధాని? అశోకుని కాలంలో గుప్త సామ్రాజ్యం యొక్క రాజధాని ఏదంటే పాటలీపుత్రం అన్నమాట. అదేవిధంగా సాంచి స్తూపాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సాంచి స్తూపాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారు, ఏ ప్రదేశంలో ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఈ అశోకుని టాపిక్ నుంచి. నెక్స్ట్ వన్ స్వామి వివేకానందుడు చికాగో సదస్సులో ఎప్పుడు పాల్గొన్నారు? స్వామి వివేకానంద చికాగో సదస్సులో ఎప్పుడు పాల్గొన్నారంటే 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన స్వామి వివేకానంద గారు చికాగో సదస్సులో పాల్గొన్నారనమాట. ప్రీవియస్ షిఫ్ట్లో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసినది ఎవరని క్వశ్చన్ వచ్చిందనమాట. ఆ రామకృష్ణ మిషన్ ఎవరు ఏర్పాటు చేశారంటే స్వామి వివేకానంద గారు అనమాట. సో స్వామి వివేకానంద టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ నుంచి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏ టాపిక్ చెక్ చేసుకుంటారంటే ఎక్కువగా 2011 జనాభా లెక్కలు. ఆ 2011 జనాభా లెక్కలలో అత్యధిక అక్షరాస్యత గల రేటు ఏ రాష్ట్రంలో ఉంది, అత్యల్ప అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రంలో ఉంది, అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, కేంద్రపాలిత ప్రాంతం ఏది, ఇట్లా ఈ 2011 జనాభా లెక్కల నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా. సో తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ 2011 జనాభా లెక్కలని ఖచ్చితంగా చూడండి, చెక్ చేసుకోండి. ఈ 2011 జనాభా లెక్కల గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా. ఇంకా ఆ వీడియోని ఏమన్నా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, భారతదేశంలోని జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, ఆ శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలలో ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులకి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, ఎగ్జాంపుల్ పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరం వచ్చింది, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డులు ఏ సంవత్సరంలో వచ్చాయి. అదేవిధంగా సంగీత విద్వాంసులు ఉంటారు కదా, సంగీత విద్వాంసులు ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వారు,
అదేవిధంగా రచయితలు వారి యొక్క బయోగ్రఫీలు ప్రీవియస్ షిఫ్ట్లలో సైనా నెహ్వాల్ గురించి వచ్చిందనమాట ఒక క్వశ్చన్. సో అదేవిధంగా మనకేంటంటే పంచవర్ష ప్రణాళికలు అనమాట తర్వాత షిఫ్ట్ అనేది. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి దాదాపుగా చాలా షిఫ్ట్లలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ పంచవర్ష ప్రణాళికల గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఏ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరం మధ్య జరిగింది, ఆ పంచవర్ష ప్రణాళికల యొక్క ముఖ్య ప్రాధాన్యత అంశం ఏది, అందులో సాధించిన వృద్ధి రేటు ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ పంచవర్ష ప్రణాళికలపైన బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ప్రతి ఒక్క 12 పంచవర్ష ప్రణాళికల గురించి, అవి ఏ సంవత్సరంలో ప్రారంభించారు, వాటి యొక్క లక్ష్యం ఏమిటి, ఆ పంచవర్ష ప్రణాళికలను ఏ వృద్ధి రేటు లక్ష్యం ఎంత ఉంది, అందులో ముఖ్యంగా ఏర్పాటైన స్కీమ్స్ ఏంటి, ఇట్లా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆ వీడియోలో. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్స్ను పీడిఎఫ్లో ఇలాంటివన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదంటే వెళ్ళి జాయిన్ కండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ యొక్క లింకును కూడా అందులో ఇస్తాను, వెళ్ళి జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.